అంటూ ఈరోజు మా దళిత సోదరుల మధ్యలో ఈరోజు నేను అందరి మధ్యలో కూర్చోవడం, రాజు గారు ఎంఎస్ రాజు ముఖ్య అతిథిగా వచ్చేసిన ఈ సభకు ప్రజలు తండోపతండాలుగా రావడం, ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంఆర్పిఎస్ నాయకులు, అలాగే ఇతర నాయకులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ముఖ్యంగా అమ్మలకి, అక్కలకి, నా తమ్ముళ్ళకి, సోదరులకి, సోదరీమణులు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా ఎప్పుడైతే నేను అంబేద్కర్ విగ్రహం ఎక్కడైతే కనిపిస్తుందో నా మనసులో ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఇంత రాజ్యాంగాన్ని నిర్మించాడు, మనం అంత పెద్ద వ్యక్తిని ఎప్పుడు కూడా నా జీవితంలో మన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన గర్వించదగ్గ వ్యక్తి. ఆయన ఆశయాలు ఎప్పుడు కూడా కొనసాగించాలనేది మనసులో ఎప్పుడు అనుకునేవాడిని. ఇప్పుడు నా అవకాశం రాబోతుంది. మన చట్టసభల్లో అవన్నీ కూడా మనం నెరవేర్చాల్సిన సమయం. నాకు తోచినంత వరకు ఈ నియోజకవర్గంలో చాలామంది ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఇతర కులస్తులు ఎవరైనా కావచ్చు, చాలా కష్టాల్లో ఉన్నారు. ఇక్కడ రోడ్ల సదుపాయాలు కానీ, ఇక్కడ తాగడానికి కానీ, సేద్యానికి కానీ, ఏ మంచినీళ్ళు కానీ, సేద్యం కానీ ఏది నీళ్లు లేవు. అలాగే ఇక్కడ ఉపాధి లేదు. ముఖ్యంగా యువతకి ఎంతోమంది మన ఎస్సీ విద్యార్థినిలు వాళ్ళు ఒక రకంగా చదువుకుంటే వాళ్ళు పై చదువులు చదువుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడికి ఈ నిధులు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ కోతి పెట్టడం జరిగింది. మీకు రావాల్సిన ఏవైతే 27 పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయడము లేదా అమలు చేయకపోవడము, ఆయన ఏదైతే అనుకున్నాడో అందరూ ఈ 5 ఏళ్లలో చితకబడిపోయారు. ఆర్థికంగా చితకబడిపోవడానికి, వాళ్ళు మానసికమైన క్షోభ అనుభవించడానికి మన సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణమని మీ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు మనం ఒకటి మన ముందున్న అస్త్రం ఓటు. ఆ ఓటును మన ఎలాగో సద్వినియోగం